తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల, ఫీజు రీయింబర్స్మెంట్ మీద స్పష్టత లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు ఒక సర్కస్ లాగా అయిపోయింది. తెలంగాణ విద్యార్థులు అడకత్తెరలో పోక చెక్కలాగా క్షమించండి అడకత్తెరలో పోక చెక్కలాగా వాళ్ళ భవిష్యత్తు తయారైంది. అటు ప్రభుత్వం చేతిలో, ఇటు యాజమాన్యాల చేతిలో వాళ్ళు నలిగిపోతున్నారు. అందుకే వాళ్ళు ఈరోజు హైకోర్టులో ఇంప్లీడ్ అయినరు. ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజు వసూలు చేసుకోవచ్చా, కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తే మేము ఆ ఫీజులు కట్టాలన్నా, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మీద మాకు పైసలు ఎప్పుడు ఇస్తుంది, కాలేజీ యాజమాన్యాలకేమో హైకోర్టు ఒక రిలీఫ్ ఇచ్చింది, మీరు ఫీజు వసూలు చేసుకోవచ్చు విద్యా సంవత్సరం నుంచి అని. కానీ ప్రభుత్వానికే స్పష్టత లేదు. ప్రభుత్వానికి స్పష్టత లేక హైకోర్టు ముందు ఈరోజు నోరెలా పెట్టింది. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పి అంటే ఆగస్టు 15 లోపల చెల్లిస్తామంటుంది. ఆగస్టు 15 లోపల చెల్లిస్తేందుకు మీ దగ్గర బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయా అని చెప్పేసి అంటే నోరెల్లా పెట్టింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీరు. దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు మనతో ఉన్నారు. బాలరాజు గారు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇట్లా చేయడం వల్ల విద్యార్థులకు ఏ రకంగా నష్టం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది? ముందుగా శైలేష్ రెడ్డి గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ప్రధానంగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక రోజులుగా తల్లడిల్లుతున్నటువంటి పేదలు ఎవరుతున్నారో వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి టీ న్యూస్ పక్షాన్ని తెలియజేస్తాం. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 30 నెలలు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాతకి శైలేష్ రెడ్డి గారు ఎస్సీల సంబంధించి 1571 కోట్ల 27 లక్షలు బాకీ ఉన్నాయి. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 1571 కోట్ల 27 లక్షలు ఎస్సీ విద్యార్థులకి బాకీ ఉంది. ఇది ఫీజు రియంబర్స్మెంట్. అదేవిధంగా ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 764 కోట్ల 75 లక్షలు బాకీ ఉంది. అదేవిధంగా బీసీ విద్యార్థులకు సంబంధించి 5482 కోట్ల 11 లక్షలు బాకీ ఉంది. ఈబీసీ విద్యార్థులు ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఈబీసీ తీసుకొచ్చినారో ఆ విద్యార్థుల బాకీ సంఖ్య 680 కోట్ల 68 లక్షలు బాకీ ఉంది. అదేవిధంగా మైనార్టీ విద్యార్థులకు సంబంధించి 1579 కోట్ల 38 లక్షలు బాకీ ఉంది. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి 72 లక్షలు బాకీ ఉంది. మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోర్సులలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే 14 లక్షల మంది ఉన్నారో, సుమారు 2500 కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకు సంబంధించి 14 లక్షల మంది విద్యార్థులకు వీళ్ళు 10,078 కోట్ల 91 లక్షల రూపాయలు బాకీ ఉంది. అంటే ఈ 30 నెలల కాలంలో ఇలా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా మాట్లాడింది. 30 నెలల ముందు అధికారంలో రాకముందు అనేక రకాలుగా మాట్లాడింది. ఈ రోజుకి 30 నెలలుగా వీళ్ళు విడుదల చేసినటువంటి బకాయిల సంఖ్య 200 కోట్లు మాత్రమే. ఉన్న బకాయిలేమో 10,078 కోట్ల 91 లక్షలు అయితే వీళ్ళు 30 నెలల్లో ఈ విద్యార్థుల కోసం, అంటే సుమారు 14 లక్షల మంది పేద విద్యార్థుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్య మీద చూపుతున్న చొరవను వచ్చింది 200 కోట్లు మాత్రం విడుదల చేశారు. ఏమని చెప్పారు పాపం, ఇలా మనం అడగాల్సిన అవసరం కూడా ఉంది, బరాబర్ అడగాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల సమయంలో వీళ్ళందరూ కూడా విద్యారంగం మీద కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, వీళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నీ సుమారు 420 హామీలు అలాంటి బీఆర్ఎస్ పార్టీ ముద్రించింది. అందులో ప్రధానంగా యువతకు సంబంధించి ఒక 23 హామీలు ఇచ్చారు యువతకు సంబంధించి. అదే విద్యారంగం సంబంధించి సుమారు వీళ్ళు 105 అంటే సుమారు 36 హామీలు ఇచ్చారు. విద్యారంగం సంబంధించి 36 హామీలు, యువతకు సంబంధించిన 23 హామీలు ఇచ్చారు ఎలక్షన్ సమయంలో. ఏమని చెప్పారు వీళ్ళు, విద్యారంగానికి ప్రతి బడ్జెట్లో ప్రస్తుత వాటా ఏదైతే 6%, 7% కేటాయిస్తుంది ప్రభుత్వాలు, మనం 15% పెంచుతామని చెప్పారు సార్. సంతోషం, వీళ్ళు పెంచుతామని. అంటే టోటల్ గా సార్ 2024-25 బడ్జెట్లో వీళ్ళ యొక్క బడ్జెట్ రూపొందించి ఎంత 2,91,000 కోట్లు సార్. 2,91,000 కోట్లు సార్. వీళ్ళు కేటాయించారు చెప్పనా సార్ 21,292 కోట్లు సార్. అంటే 7.3% సార్. వీళ్ళు ఎలక్షన్లో హామీ ఇచ్చింది విద్యారంగానికి ప్రతి బడ్జెట్లో 15% వరకు పెంచుతామని చెప్పినారు సార్. అంటే 7% అంటే సగం తగ్గించారు సార్. ఏంటి సార్. అదేవిధంగా 2025-26 బడ్జెట్లో వీళ్ళు యొక్క పూర్తి బడ్జెట్ ఎంత అంటే 3,04,000 కోట్లు సార్. 3,04,000 కోట్లు అయితే వీళ్ళు కేటాయించిన బడ్జెట్ అంతా విద్యారంగానికి 23,108 కోట్లు సార్. అంటే దీని శాతం తీస్తే 7.6% సార్. అంటే వీళ్ళు 30 నెలలు పూర్తి అయిపోయింది. ఈ 30 నెలల్లో వీళ్ళ బడ్జెట్ సంబంధించి 15% చేరుకోకపోగా సగాన్ని తగ్గించుకొచ్చారు. అదే క్రమంలో నేను ఇలా అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే ఇవాళ ప్రధానంగా ఈ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం మరియు జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి బడుల సంఖ్య రాష్ట్రంలో చూస్తే
24,997 స్కూల్స్ ఉన్నాయి సార్. ఈ రాష్ట్రంలో మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ మరియు ప్రభుత్వ స్కూల్ ఏదైతే ఉన్నాయో 24,997 స్కూల్స్ ఉంటే 19,30,000 మంది చదువుకుంటారు సార్ ప్రభుత్వ బళ్ళల్లో. ఇది 31.78% సార్. అదేవిధంగా గురుకులాల్లో 1235 పాఠశాల ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈబీసీలు, అంచబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో విద్యకు దూరమైన తెలంగాణలో విద్య అనేది రావాలని ఆలోచించి గురుకుల పాఠశాల ఏర్పాటు చేసింది సార్. 1235 గురుకుల పాఠశాలలో 4,43,370 మంది విద్యార్థులు చదువుకుంటారు సార్. ఇది ఈ రాష్ట్రంలో శాతం 7.3% సార్. అదేవిధంగా సంక్షేమ పాఠశాలలో 1128 పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు సార్. వాటిని ఇంట్లో 19,811 మంది చదువుకుంటారు సార్. అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్ సంబంధించి 383 స్కూల్స్ ఉంటే 58,900 మంది చదువుకుంటారు సార్. అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో 11,407 స్కూలే ఉన్నాయి సార్. కానీ ఈ స్కూల్లో ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి సంఖ్య ఎంత ఇలా 38,17,885 మంది చదువుకుంటారు సార్. అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళ సంఖ్యనేమో 59% ఉన్నది. ప్రభుత్వ బడులలో చదువుకునే సంఖ్య 30% కూడా చేరట్లేదు సార్. కారణం ఏంటి అంటే ఏదైతే గురుకులాలు ఏదైతే ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు ఆ రోజు ప్రారంభిస్తే ఈ గురుకులాల్లో మీరు మన్న మృదంగాన్ని చూశారు. ఇవాళ మీరు సుమారు 100కు పైన విద్యార్థినీలు కలుషిత ఆహారంతో, పాము కాట్లతో, ఎలకలు కూడా కరిచిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనం. అదే విధంగా ఈ విధంగా తేలు కాట్లు కూడా చూసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే సుమారు 100 మంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడని తెలంగాణ సమాజం అడుగుతా ఉంది, విద్యార్థి సమాజం అడుగుతా ఉంది. విద్యాశాఖని వేరే వాళ్ళైతే మంచిగా చేయలేరు కాబట్టి నా దగ్గర పెట్టుకున్నా అని చెప్తున్న ముఖ్యమంత్రి చేస్తున్న ఘనకార్యాలు అంతే సార్. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింత ఎలక్షన్ సమయంలో ఏం చెప్పినారు, ఏం కేటాయించారో మీకు చెప్పినాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ ఎట్లా ఉన్నవి, ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా ఉన్నవి ఇప్పుడే సంఖ్య ప్రకారం చెప్పాను, అంకెల ప్రకారం. అదేవిధంగా నేను అడిగేది ఏంటంటే సార్, ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి మీరు అన్నారు కదా. ఇస్తామని చెప్పింది ఏమని చెప్పినా మీరు ఆ రోజు మీరు ఏమని ఇచ్చినారు, ఏదైతే అన్ని గురుకుల పాఠశాల విద్యా సంస్థలను ఆధునీకరించి నాణ్యమైన విద్యతో పాటుగా నాణ్యమైన భోజన సౌకర్యం కల్పిస్తాం సార్. ఇది మేము ఇచ్చిన సార్. ఇదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశం చెప్తాను. అదే ఇంకో మాట చెప్పారు సార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడీపీ, ఈడబ్ల్యూసీ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తాం సార్. ఇది మార్కెట్ చేశాను సార్. 2.5 సంవత్సరాలు సార్, 2.5 సంవత్సరాలు పూర్తయింది, 30 నెలలు పూర్తయింది. వీళ్ళు పూర్తిగా చెల్లిస్తామన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో చెల్లించకపోగా 200 కోట్లు కేటాయించారు సార్. 200 కోట్లు కేటాయిస్తే కాలేజీల పరిస్థితి ఏంది అయ్యా? మరి ఏది విద్యార్థుల నుంచేమో వసూలు చేసుకోవద్దు అంటున్నారు, మీరేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరంటే ఏం చెప్పింది చెప్పారా సార్? వాళ్ళందరి మీదకి స్పెషల్ పోలీసుని తోలి బిడ్డా మీరు నకరాలు చేయొద్దు, మీరు నకరాలు చేస్తే మీరు డెఫినెట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీ కళాశాల యొక్క అన్ని బయట పెడతాము, మీ అన్ని బయట పెట్టి చెప్పి బెదిరించారు సార్. బెదిరించినప్పుడు వాళ్ళు ఏం చేశారు సార్, ఒకసారి ఆడతారు, 2 సార్లు ఆగుతారు, ఒక 2 నెలలు ఆగిరు, 6 నెలలు ఆగిరు, సంవత్సరం ఆగిరు. సంవత్సరం అయిన తర్వాత ఏం చేసారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు మేము బంద్ చేస్తామని చెప్పినారు. బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినారు సార్. ఎస్మా ప్రయోగిస్తామంటే సార్ మీరు ఇప్పుడు విద్యార్థులేమో అడుక్కొని చేయదు, మళ్ళీ ప్లస్ ప్రభుత్వం ఏమో ఇయ్యదు, అమ్మ పెట్టదు అడక తీయదు అన్నట్టు ఇలా విద్యార్థుల దగ్గర నుంచి ఏమో ఫీజు వసూలు చేసుకోని అంటుంది. మేము ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంది. ఒకవేళ విద్యార్థులను బదిలాడి మేము ఎట్లా కట్టించుకుంటాము, తర్వాత మీరు వేస్తారు అని చెప్పి అంటే మళ్ళీ మీరు ఎట్లా చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు దసరా సమయంలో వాళ్ళు ధర్నాకు పోయినారు. దసరా సమయంలో నా కాలేజీలు ధర్నాకు పోతే ఏం చెప్పారు, మీరు దసరా దీపావళి సంబంధించి మీరు పోతున్నారు కదా, ఈ సంక్రాంతి లోపల మీకు సుమారు 1,200 కోట్లు ఇస్తామని చెప్పారు సార్. 1,200 కోట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు టోకెన్స్ ఇచ్చారు సార్. ఆ టోకెన్స్ల గతి లేదు, ఎత్తి లేదు. ఇవాళ టోకెన్స్ ఎడిపోయినో తెలియదు. వీళ్ళు ఇస్తున్న హామీ ఏదైతుందో సంక్రాంతికి ఇస్తాన హామీ పోయింది. మళ్ళీ ఏం చేసి మళ్ళీ బడ్జెట్ మార్కెట్తో సమావేశం ఏర్పాటు చేశారు. సార్ ఏం చేయాలి సార్, ఈ కాలేజీల పరిస్థితి ఇట్లా ఉంది. ఇలా మేము కనీసం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు విడుదల చేసిన రియంబర్స్మెంట్ చెప్తున్నా సార్. 2014లో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి పోయినప్పుడు 1,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది సార్. ఇలా టీవీ ద్వారా స్పష్టంగా వినాల్సిన అవసరం ఉంది సమాజం అంతా కూడా. 1,800 కోట్లు బకాయిలు పెట్టిపోతే ఆ రోజు కేసీఆర్ గారు రాగానే 1,800 కోట్ల రూపాయల బకాయిలు క్లియర్ చేసింది సార్. తదనంతరం 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్ర కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఫీజులు ఏదైతే బకాయిలు ఉన్నాయో సుమారు 15,000 కోట్ల రూపాయలు చెల్లించినాం సార్. అంటే సంవత్సరానికి మేము 1,600 నుంచి
1800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఏది పాత బకాయిలు కాక కాక. 1800 కోట్ల రూపాయలు కాక ప్రతి ఇయర్లో మేము ఇచ్చినటువంటి బకాయిల సంఖ్య అంటే ప్రతి రియంబర్స్మెంట్ కోసం 1800 నుంచి 1600 కోట్లు ఇచ్చాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు నియర్ బై 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ రకంగా అనుకున్నా సార్ 2.5 సంవత్సరాలకు కేసీఆర్ గవర్నమెంట్లకు ఇచ్చినా కూడా 16, 32 ఈ యొక్క 6 సార్ అంటే ఎంత సార్ 3800 కోట్లు రావాలి సార్. అంటే సుమారు 4000 కోట్ల రూపాయలను ఇలా కాలేజీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. కానీ వీళ్ళు చెప్పింది ఏంది, పాత బకాయిలు పూర్తి చెల్లిస్తామన్నారు, రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తామన్నారు. మరి ఇవాళ వచ్చిందా లేదా ఒక్కసారి తెలంగాణ విద్యార్థులకు ఆలోచన చేయాలి. అయితే ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాలేజీలో అడ్మిషన్లు మొదలైపోయినాయి, ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు మొదలైనాయి, లేకపోతే వేరియస్ ప్రొఫెషనల్ కోర్సెస్లో చేరాలనుకున్న విద్యార్థులకు అడ్మిషన్స్ అన్నీ మొదలైపోయినాయి. వాళ్ళు కన్వీనర్ ఇచ్చిన అలాట్మెంట్ లెటర్ తీసుకుని కాలేజీలోకి పోతారు. పోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు కాలేజీ యాజమాన్యాలు హైకోర్టు చెప్పింది కాబట్టి మీరు ఫీజు కట్టి జాయిన్ కాండి అంటుంది. మరి ఏం చేయాలి విద్యార్థులు? ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఈ అగమ్య గోచరంగా మారింది. రేవంత్ రెడ్డి సర్కారులో అసలు విద్యార్థులు ఏం చేయాలి? అసలు గతంలో ఏదైతే మేము గొప్పలు చెప్పుకుంటూ రాజశేఖర రెడ్డి గారే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము, అదే కాంగ్రెస్ పార్టీ అలా దాని గొంతు కోసే పరిస్థితికి వచ్చింది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందో, ఆ రాజశేఖర రెడ్డి ఆదర్శం అని చెప్పుకుంటా ఉందో, అదే రాజశేఖర రెడ్డిని గొంతు కోస్తూ అదే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మొత్తం కూడా పాతరేస్తూ ఇలా విద్యార్థుల గొంతు కోసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇలా హైకోర్టు మట్టుకాలేసే పరిస్థితి ఏంద్రనాయన. ఇప్పుడు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోవద్దంటివి, నువ్వు ఇవ్వకపోతివి, మరి కాలేజీలు ఎట్లా నడపాలి? వాళ్ళందరూ కూడా తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ వంతుగా కాలేజీ పిల్లల్ని ధర్నాలప్పుడు రాష్ట్ర ఎందుకంటే విద్యార్థి నాయకులుగా ఆ రోజు ఉస్మాన్ షీట్లో ఉన్నప్పుడు కావచ్చు, జిల్లాలలో మాతో పాటు పనిచే విద్యార్థి నాయకత్వంతో కావచ్చు, వాళ్ళందరూ కూడా పిల్లల్ని పంపిరు, వాళ్ళు బస్సులు పంపిరు, వాళ్ళ వంతు పాత్ర పోషించారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ పేరుతోటి, కాలేజీ యజమాన్యాల పేరుతోటి, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం పేరుతోటి అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అక్కసు ఉంది వీళ్ళకు. అయ్యో చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి పారవడంలో ఈ కాలేజీల పాత్ర ఉంది, ఈ విద్యార్థుల పాత్ర ఉంది, ఈ కాలేజీ యజమాన్యాల పాత్ర ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మా గురువు గారిని ఇక్కడి నుంచి పంపించేంత శక్తి వీళ్ళకి వచ్చింది. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేయాలి? గొంతు కోయాలి. గొంతు కోయాలంటే ఏం చేయాలి? రియంబర్స్మెంట్ పథకానికి పాతరేయాలి. రియంబర్స్మెంట్ పథకం పాతరేయాలంటే ఏం చేయాలి? విద్యార్థులు గొంతు కోసే పరిస్థితి, కాలేజీల గొంతు పరిస్థితి వచ్చింది. ఇలా స్పష్టంగా మనం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది ఏంటంటే, ఇలా జివో నెంబర్ 7 అని తీసుకొచ్చినారు, జివో నెంబర్ 8 అని తీసుకొచ్చినారు, జివో నెంబర్ 9 అని తీసుకొచ్చినారు. జివో నెంబర్ 8 కానీ 9 కానీ మార్గదర్శకాలు ఏంటి, దాని విధి విధానాలు లేదు, ఇంతవరకు బయటకు రాలేదు. కానీ జివో నెంబర్ 7 మాత్రం వచ్చింది ఏంటంటే, మీ విద్యార్థులకు డైరెక్ట్ గా డీబీటీ పద్ధతిలో మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినారు. ఆ జియో ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోయినా బయటకు వచ్చేసింది. ఆ జియో కాపీ అంతా ఉంది. ఆ జియో కాపీలో ఉన్న దాంట్లోనే ఈరోజు హైకోర్టు ఆ ఫస్ట్ పారాగ్రాఫ్నే స్టే ఇచ్చేసింది 30వ తేదీ వరకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విద్యార్థులు ఏం చేయాలి? విద్యార్థుల దగ్గర పైసలు ఉన్నాయా? పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఇంజనీరింగ్ ఫీజు కట్టినారంటే కనీసం సి కేటగిరీ ఇంజనీరింగ్ సీట్ వచ్చిన విద్యార్థి అయినా 75 నుంచి 80 వేల రూపాయలు ఈరోజు ఫీజు కట్టందే ఆయనకు అడ్మిషన్ రాదు. అట్లే ఏ కేటగిరీ ఇంజనీరింగ్ సీట్లు వచ్చిన వాళ్ళకైతే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా ఫీజులు కట్టాలి. బి కేటగిరీ వాళ్ళైతే 1,50,000 2 లక్షల వరకు కట్టాలి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు ఏడికెళ్ళి వస్తాయి? ప్రభుత్వం ఏమో ఇస్తలేదు, కాలేజీ యాజమాన్యాలేమో ప్రభుత్వం ఇచ్చినంత వరకు మీరు ఫీజులు కట్టిరండి అంటుంది. ఏడికెళ్ళి తీసుకొస్తారు పైసలు? బరాబర్ అడుగుదాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కాలేజీలో అడ్మిషన్స్ మొదలైపోయినాయి. విద్యార్థులకు కన్వీనర్ కోటా సీట్లు అలాట్ అవుతున్నాయి. డిగ్రీ కాలేజీలకు అయితే ఇప్పటికే అడ్మిషన్లు అయిపోయినాయి. పాపం విద్యార్థులందరూ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టమని చెప్పినట్టుగా వాళ్ళు ఫీజులు కట్టేసి కాలేజీలో జాయిన్ అయినారు. అక్కడ ఫీజులు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆడికైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు వాళ్ళందరైనా కూడా ఆ చిన్న 10,000 20,000 రూపాయలైనా కూడా అప్పులు తీసుకొచ్చి కట్టవలసిందే. అప్పులు తీసుకొచ్చి ఫీజులు కూడా కట్టేసిండ్రు. కానీ ప్రభుత్వం ఆ కాలేజీ యాజమాన్యాలకు అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు, పాత బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆ పాత బకాయిలు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల దగ్గరనే ఉండిపోయినాయి. వాళ్ళ కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ చేతికి రాలేదు. బాలయ్య యాదవ్ గారు, ఇప్పుడు ఈ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు అయ్యేటప్పుడు ఫీజులు కట్టి జాయిన్ కావాలి. రెండోది, పాత బకాయిలు చెల్లించలేదు కాబట్టి పాత బకాయిలకు సంబంధించిన సెకండ్ ఇయర్ చదువుతున్నవి, ఇప్పుడు సెకండ్ ఇయర్కి పోయిన వాళ్ళు కానీ, థర్డ్ ఇయర్ పోయిన వాళ్ళు కానీ, ఫోర్త్ ఇయర్ పోయిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం
కాలేజీకి పోవాలంటే ఫీజు కట్టే పోవాలి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకు. ఇంతకుముందు మనం అడిగినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ముందే రైతాంగం మనం చూస్తున్నాం ఏ రకంగా కష్టాల్లో ఉంది. వడ్లు పండిస్తే వడ్లు కొంటలేదు, రైతు బంధు ఇస్తలేదు, పెన్షన్లు చక్కగా ఇస్తలేరు, ఇంతకుముందు వస్తున్న పెన్షన్లను కూడా కట్ చేసి పడేసిండ్రు. ఇట్లా వాళ్ళ దగ్గర పైసలు లేవు, కానీ పైసలు కట్టవలసిన విషయానికి వచ్చేసరికి అక్కడ ప్రభుత్వం వీళ్ళకి సహకరిస్తలేదు. ప్రధానంగా విద్యా వ్యవస్థను మొత్తం కూడా ఒక ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన విధానం ఈ గవర్నమెంట్లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ముఖ్యమంత్రి ప్రైవేట్ కాలేజీలో ఓపెనింగ్లకు పోతున్నాడు. అదే జరిగింది. అదే ఇప్పుడు నిన్న అయితే ఆరుట్లలో అయితే పబ్లిక్ స్కూల్ ఓపెన్ చేసడానికి కారణం ఏంటంటే గతంలో విమర్శలు వచ్చినాయి. ముఖ్యమంత్రిగా ఉండి ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క పాఠశాల ప్రవేశాన్ని ఇనాగ్రేషన్కి వెళ్ళారు. వెళ్తూ అక్కడ వెళ్ళారు, చాలా తక్కువ ఫీజులు ఏంటంటే మీరు ప్రైవేట్లో 4,000 5,000 వసూలు 10,000 వసూలు చేసి చెప్పేసి చెప్తూ మీరు ఇంకా ఫీజులు పెంచాలని చెప్పేసి అక్కడ ఇండికేషన్ ఇచ్చారు. దాని మీద అనేక రకాల విమర్శలు వస్తే హడావుడిగా అన్ని సౌకర్యాలు లేకుండా కూడా ఆరుట్ల స్కూల్ వచ్చి ఓపెన్ చేసిన పరిస్థితికి వచ్చింది. ఇంకోటి నేను అడుగుతా ఉన్నాను, నేను ఇవాళ ఒకవైపు 24,997 స్కూళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే మీకు ఒకవేళ ఈ చిత్తశుద్ధి ఒకవేళ విద్యా మీద ఉన్నట్టయితే ఏం చేయాలి? ఆ స్కూళ్ళను స్ట్రెంథెన్ చేయాలి. నువ్వేమని చెప్పినావు? ప్రతి చిన్న గ్రామానికి ఒక ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసారు. ఇంత పచ్చిగా ఇంత అబద్ధాలు చెప్పినట్టు ప్రైమరీ స్కూల్లో ఎత్తేస్తున్నారు కదా. అదే సార్, నేను అదే మీకు చెప్పదలుచుకున్నాను. 81 హామీ ఇది విద్యారంగం మీద తెలంగాణ విద్యార్థులకు ఇచ్చిన హామీ 80వ హామీ అనేది ప్రతి చిన్న గ్రామానికి ఒక ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు సార్. ఇవాళ 24,997 స్కూళ్ళు ఉంటే 4,000 స్కూల్లో తగ్గిస్తామని నేను చెప్తాను సార్. సార్ అధికారం రాకముందేమో ప్రతి స్కూల్లో ప్రతి ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రతి గ్రామంలో, అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఈ 24,000 స్కూల్ వద్దు 4,000 స్కూల్లో తగ్గిస్తామని అంటున్నారు సార్. ఫ్రీ బస్సులు పెట్టేసి ఆ బస్సులలో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తాం విద్యార్థులను. పెద్ద స్కూల్ ఉంటే అక్కడ విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఉంటాయి, మంచి టీచర్లు అవైలబుల్ ఉంటారు అని చెప్పేసి చెప్తాడు కదా. అదే సార్, ఇక కొండనాలిక మందేసి ఉన్ననాలికి ఉడికిపోయినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్టుందంటే, ఇప్పుడు ఏమంటారు కదా, ఇప్పుడు ఏట రాయిది అని వచ్చి కూట రాయి తీసినట్టుగా మాట్లాడే పరిస్థితికి వచ్చినారు. 24,000 స్కూల్స్ ఉన్నవి, ఆ స్కూల్ ఎట్లా స్ట్రెంథెన్ చేయాలో ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా 1000కి పైచీలకు గురుకుల పాఠశాలలు ఉన్నవి, ఆ గురుకుల పాఠశాల ఎట్లా స్ట్రెంథెన్ చేయాలో ఆలోచన చేయాలి. ఇలా గురుకుల పాఠశాలలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నువ్వు ఇంతవరకు సమీక్ష పెట్టవు. జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కావచ్చు, ఆ జరుగుతున్న మరణాల పట్ల నీకు ఆ సోయి లేదు. అదేవిధంగా ఇవాళ నువ్వు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు తగ్గించాలనే ప్రయత్నం దేనికోసం చేస్తా ఉన్నావు? ప్రభుత్వ పాఠశాలలు తగ్గిస్తే ఏం చేసిండు ఇవాళ? ఆబిడ్స్ సార్, ఆబిడ్స్లో మహబూబియా ఆలియా ఉన్నత పాఠశాల చాలా ఫేమస్ సార్. ఈ దాని దగ్గర 3 ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చారు సార్. ఇవాళ 30 నెలల్లో 3 స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. అదే కర్మన్ ఘాట్లో ఒక జడ్పీసీ స్కూల్ చాలా ఫేమస్ స్కూల్ సార్, అక్కడ కూడా ఒక కార్పొరేట్ స్కూల్కి అనుమతి ఇచ్చింది సార్. ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కార్పొరేట్ స్కూల్ ఓపెనింగ్ పోతావు, అదే విధంగా కర్మాన్ ఘాట్ లో ఒక జడ్పీసీ స్కూల్ ని బంద్ చేయడం కోసం కార్పొరేట్ స్కూల్ అనుమతిస్తావు. అదే విధంగా హ్యాబిట్స్ లో మహబూబా అలీ అనేది ఒక చాలా ఫేమస్ పాఠశాల, దాని పక్కన 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి పాఠశాల, దాని పక్కన 3 ప్రైవేట్ స్కూళ్ళకి ఇస్తావు. ఒకవైపు నువ్వేం చెప్తావు? ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టో ప్రతి చిన్న గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తావు నువ్వే చెప్తావు. ఇదే విధంగా 24,000 స్కూల్ అవసరం లేదు, 4,000 స్కూల్ తగ్గిస్తామని చెప్తావు సార్. దీన్ని ఏమంటారు సార్? గ్లోబల్ అనరా సార్? అబద్ధ ప్రచారం చేసే గ్లోబల్ అనరా? గోబెల్స్ ప్రచారం గోబెల్స్ కంటే ఎక్కువ మించింది కదా. అంటే హిట్లర్ అంటే సార్, హిట్లర్ యొక్క ఆలోచన విధానం ఇదంతా కూడా. అంటే ఈ రాష్ట్రంలో అంతే కదా సార్, గోబెల్స్ ఏదైతే అబద్ధాల మంత్రి హిట్లర్ దగ్గర పనిచేసిండు, ఇలా రేవంత్ రెడ్డి అట్లా తయారండు. మేనిఫెస్టోలు చెప్పింది ఒక మాట, అమలు చేస్తుంది ఒక మాట. అంటే పేద విద్యార్థులు చదువుకోవద్దా? అంటే పేద విద్యార్థులు చదివితే నీ మీద తిరగబడతారనా? పేద విద్యార్థులు అవేర్నెస్ అయితే నీ మీద ఆలోచన చేస్తారన్నా? సరే, ఇలా ఎంత ఇబ్బంది అవుతుందంటే ఇప్పటికే రైతు బంధు రాక, రైతు రుణమాఫీ కాక, ఒకవైపు వాళ్ళు చనిపోతే రైతు బీమా రాక, అదేవిధంగా సకాలంలో ఏదైతే పింఛన్ వేస్తారో పింఛన్ పెంచక, మహిళలకి 2,500 రూపాయలు ఇవ్వక, అదేవిధంగా ఏం చెప్పారు సార్? ఇంకో మాట, పెద్ద మాట చెప్పాలి, 18 ఏళ్ల పైబడి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పారు సార్. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు సార్. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు సార్. మెగా డిఎస్సీ వేస్తామన్నారు సార్. అదే కేసీఆర్ వేసిన డిఎస్సీనే 68 గడిపి మొత్తం వేసారు సార్. నేను ఏమంటా సార్, ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన హామీలు సార్, నేను చెప్పే కాదు ఇవన్నీ కూడా. ఈ విధంగా ప్రతి విద్యార్థి స్కూటీ వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలే, 2 లక్షల ఉద్యోగాలు ఎవరైతే కాకెత్తుకపోయిందో ఒకరికి అర్థం కాలే, ఇస్తామన్న రియంబర్స్మెంట్ ఎవరి చేతులకు పోతుందో అర్థం కావట్లే. ఇలా ప్రధానంగా ఏం చెప్తూ ఒకవైపు స్కూళ్ళని స్ట్రెంథెన్ చేస్తామంటూనే స్కూళ్ళని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్కూళ్ళని తగ్గించే ప్రయత్నం చేస్తే ఏం చేస్తున్నారు? ఇలా గురుకుల పాఠశాలను కథం చెట్టించే ప్రయత్నం, అదేవిధంగా ఇలా గురుకుల పాఠశాలతో పాటుగా ఇలా ప్రభుత్వ స్కూళ్ళని తగ్గించే ప్రయత్నం, రియంబర్స్మెంట్ రాక సార్. ఇలా నేను చెప్తా ఉన్నాను, అనేక మంది విద్యార్థులు సార్ టీసీ కోసం పోతారు సార్. నేను ఇలా మరి ఏదైనా ఎంప్లాయ్మెంట్ రావాలి,
ఏదైనా కంపెనీలో ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు సార్, పూర్తి చేస్తే ఒక కంపెనీ మనకి ఆఫర్ ఇస్తుంది, ఆఫర్ ఇచ్చిన సర్టిఫికేట్లు అడతారు కదా సార్. ఆ సర్టిఫికేట్లు అడిగినప్పుడు సర్టిఫికేట్ కోసం పోతే ఏమంటారు, రియంబర్స్మెంట్ రాలేదు మొత్తం కట్టమని చెప్తారు సార్. ఎట్లా కట్టాలి సార్ వాళ్ళు? మొత్తం పైసలు కడితేనే వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి. ఒకవైపు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ప్రభుత్వ ఉద్యోగాలే లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవని చెప్పేసి ఏమైతుందంటే వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీకి పోవాలనుకుంటారు, పీజీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ సర్టిఫికేట్లు అడుగుతారు, వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ అవ్వకపోతే ఆ సర్టిఫికేట్లు ఉండవు, పీజీ అడ్మిషన్ పోతుంది. అవును సార్. ఇంకొక మాట కూడా చెప్పిండు సార్ ఈయన, ఏం చెప్పిండు, ఇక మీరు అప్పుడు అనేక రకాలుగా ఫీజు అప్లికేషన్ ఫీజు వసూలు చేసిర్రు, అప్లికేషన్ ఫీజు వచ్చినాక ఏముండదని చెప్పిండు సార్. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్పీసీ సంబంధించి 200 రూపాయలు ఉంటుంది సార్ ఒక ఎగ్జామ్. 5 ఎగ్జామ్స్ అప్లై చేసుకుని 1000 రూపాయలు అయ్యేది సార్. ఇవాళ ప్రతి ఎగ్జామ్ 1000 చేసిండు సార్. దివ్యాంగులకు 500 సార్, బీసీలకు 1000 రూపాయలు సార్. అంటే 1000 రూపాయల ఫీజు, 200 రూపాయలు ఉన్నటువంటి అప్లికేషన్ ఫీజుని 1000 రూపాయలు పెంచింది సార్ మహానుభావుడు. అదేవిధంగా దివ్యాంగులకు కొంత రిజర్వేషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా 500 రూపాయలు సార్. ఎస్సీ ఎస్టీలకు 500 సార్, బీసీలకు 1000 రూపాయలు సార్. ఇవన్నీ నిరుద్యోగులు వీళ్ళందరూ ఎక్కడికక్కడ గమనిస్తూనే ఉన్నారు. నిరుద్యోగులు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా అవకాశం కోసం కాదు, ఇప్పుడు కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీదకి ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు చాలా ఎంత టెన్షన్ అయిపోయింది వాళ్ళకు, ఒక ఉద్వేగభరితమైన వాతావరణం వాళ్ళకి అయిపోయింది. ఎందుకంటే ఎన్ని రోజులని మేము ఇట్లా ఇంకా లైబ్రరీల చుట్టూ తిరుగుతాం, ఎన్ని రోజులు ఇట్లా మేము ఊర్లలోకి వెళ్ళి వచ్చేసి రూములు తీసుకొని వంటలు వండుకొని పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ కూర్చుంటుంటాం, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు. ఆ ఆందోళన వ్యక్తమవుతుంది కూడా. నిరుద్యోగ కేఫ్ అని పెట్టారు సార్ దిల్సునగర్లో. నిరుద్యోగులందరూ ఒక సమావేశం కావడం కోసం నిరుద్యోగ కేఫ్ అని పెట్టారు ఒకటి. సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఓపెన్ చేశారు ఈ మధ్యకాలంలో కేఫ్ని. ఆ కేఫ్ దగ్గర డిస్కస్ చేస్తూ ఉన్నారు. అశోక్ నగర్ చౌరస్తాలో, చిక్కడపల్లి చౌరస్తాలో, ఇవాళ దిశనగర్ చౌరస్తాలో అనేక మంది విద్యార్థులు పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎందుకేట్లు 5000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అంటున్నావు, ఎందుకు 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి 5,000కే నోటిఫికేషన్ పరిస్థితికి వచ్చినారు, ఎందుకేట్లేదు మొత్తం 20,000 అని చెప్పేసి వాళ్ళు అడిగే పరిస్థితికి వచ్చినారు. ఇవాళ ఇదే చౌరస్తాలో, అశోక్ నగర్ చౌరస్తాలో ఎవరు వచ్చారు సార్? ఈ రాహుల్ గాంధీ గారు. ఇవాళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి ప్రతిపక్ష ఏం చెప్పింది సార్? ఛాయ్పై చర్చ పెట్టుకుని విద్యార్థులందరికీ 2 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు సార్. ఇంతవరకు అమలైంది సార్ 30 నెలలుగా. అనేక సార్లు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిపోయారు సార్. ఒక్కసారి నిరుద్యోగులను కలిచారా సార్? అసలు హామీల అమలు మీద వాళ్ళు ఎవరు మాట్లాడుతూనే లేరు. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అధికారంలోకి రావడం కోసం హామీలు ఇచ్చినాం, అధికారంలోకి వచ్చినాం, అయిపోయింది మన పని. ఇంకా మళ్ళీ దాని గురించి మనం మాట్లాడొద్దన్నట్టుగా ఉన్నారు. 100% అట్నే కనపడతా ఉంది. ఏమైనా మన ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు, మన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఎస్పెషల్గా నిరుద్యోగులు యువకులు అసలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మహిళలు నమ్మే పరిస్థితి లేదు, రైతులు నమ్మే పరిస్థితి లేదు, వృద్ధులు ఇతంతులు అయితే అసలు నమ్మే పరిస్థితి లేదు వీళ్ళని. కాబట్టి ఏం చేయాలి, మనం అందిన కాడికి దోసుకుందంతా దాచుకోవాలనే పరిస్థితిగా ఇవాళ తయారైంది. కాబట్టి మా కేటీఆర్ గారు అన్నారు, ఈ రాష్ట్రంలో దండుపాలెం బ్యాచ్ మొదలైంది, ఈ దండుపాలెం అంతా కూడా రాష్ట్రం మీద పడ్డది, మొత్తం దోసుకుంటారని చెప్పేసి అంటే రకరకాలుగా మాట్లాడుతున్న మన కాలంలో కొంతమంది అయితే వారి మీద కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము మాట్లాడినాం. నేనేమంటే శైలేష్ రెడ్డి గారు ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బడ్జెట్ కేటాయింపులు విఫలమైనారు, అదేవిధంగా దాన్ని సమీక్ష చేయడంలో విఫలమైనారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయడంలో విఫలమైనారు, కాలేజీ యజమాన్యాలని ఒక దొంగలుగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చిన ఇవాళ. కాలేజ్ యజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్కు పోతే టోకెన్లు ఇచ్చినటువంటి మీరు కమిషన్ ఏమి ఇస్తావు చెప్పనే పరిస్థితి వచ్చారు సార్. మాకెంత 20% ఇస్తారు, 30% కమిషన్ ఇస్తారు, అప్పుడే నీకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది. బాలాజీ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేందుకు లేదా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మీద స్పష్టత ఇస్తేందుకు వాళ్ళ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, కానీ మిగతా అన్నింటికి మాత్రం ఖచ్చితమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఎక్కడైతే వీళ్ళు కమిషన్లు ముట్ట చెప్పాలి. ఎందుకంటే మనం చూసినాం హెచ్సియు భూములు వేలం వేయడం కోసం ఒక 10,000 కోట్ల రూపాయలు కమిషన్ చెల్లిస్తేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అట్లాగే మూసీ ప్రక్షాళన కోసం, మూసీ సుందరీకరణ కోసం వీళ్ళు ఒక కన్సల్టెంట్ కంపెనీకి దాదాపుగా 167 కోట్ల రూపాయలు వాళ్ళు కన్సల్టెన్సీ ఫీజు కింద ఇచ్చిండ్రు. ఇట్లా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు డిపిఆర్ల కోసం, కన్సల్టెంట్ల ఫీజుల కోసం, వీటి కోసం ఒక 1000 కోట్ల రూపాయల దాకా వాళ్ళకు సమర్పించి ఉంటుంది. కానీ విద్యార్థులను పట్టించుకోవడానికి మాత్రం వీళ్ళ దగ్గర పైసలు లేవు. బాలరాజు గారు, ఇప్పుడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేందుకు పైసలు లేవు, కానీ కన్సల్టెన్సీ కంపెనీలకు, ఎందుకంటే కన్సల్టెన్సీ కంపెనీలు అంటే మళ్ళీ వాళ్ళకు 100 కోట్లు ఇచ్చినంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవచ్చు. మీకు ఇన్ని కోట్లు ఇస్తున్నాం కదా, దానికి లెక్కాపత్రం ఏమి ఉండదు, ఈ పనికి ఇంత అని ఉండదు, వీళ్ళు ఎంత కావాలంటే అంత ఇచ్చేసి దాంట్లోకి వీళ్ళు తీసుకోవచ్చు. దానికి పైసలు దాదాపుగా
మైన్ హార్ట్ కోసం 166 కోట్ల రూపాయలు, ఐడిబిఐ క్యాపిటల్కి, ఐఆర్ఎఫ్సికి వాళ్ళకందరూ ఇద్దరు కలిపి 258 కోట్ల రూపాయలు. అట్లాగే ఇప్పుడు మనం తాజాగా చూసిన ముఖ్యమంత్రి నెలకు 5 కోట్ల రూపాయల కిరాయి కట్టి కొత్త హెలికాప్టర్ తెచ్చుకుంటున్నాడు. కానీ విద్యార్థులకు మాత్రం పైసలు లేవు. వీళ్ళు మాత్రం కింద మీద పడాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, లేదా కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిరగాలి. చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనపడతా ఉన్నాయి. ఇలా గతంలో శైలరెడ్డి గారు మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం. కేసీఆర్ గారు ఇలా అయితే ప్రజాభవన్ ఏదైతే ప్రగతి భవన్ ఉందో ఆ ప్రగతి భవన్ కడితే ఏమని మాట్లాడారు సార్? ఇలా ఎవరు ఉంటారు సార్ ఆ ప్రగతి భవన్లో? బట్టి విక్రమార్క గారు తొలి ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారు ఉంటున్నారు. ఏమని చెప్పారు సార్? 100 కోట్ల రూపాయలతో మీరు ప్రగతి భవన్ కట్టుకున్నారని చెప్పి సొంత ఇల్లు లెక్క ఆపాసపాలు చేశారు సార్. ఏమని చెప్పారు సార్ దాంట్లో? ఇక మీరు దాంట్లో బంగారు కడ్డీలు ఉన్నాయని, వెండి దర్వాజాలు ఉన్నాయని, బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయని, 150 గదులు అని చెప్పారు సార్. ఇక నేను అడుగుతాను సార్, అదే 150 గదులలో ఇప్పుడు ఆయన ఉంటున్నాడు. అదే అడుగుతాను సార్, ఇప్పుడు అదే 150 గదులు ఉన్నాయో లేవో ఒకసారి లెక్క చెప్పాలి. లెక్క చెప్పినా చెప్పకపోయినా అవసరం లేదు. ఎందుకు సార్? 150 గదులు ఉన్న ఇంట్లో ఆయన ఉంటున్నాడు కదా. అబద్ధాలు ఎందుకు చెప్పాలి మరి? ఎందుకు మాట్లాడాలి? ఇంకొకటి సార్, ఇలా రేమన్నా సార్ మేము హాయిగా సింపుల్ సిటీ ఉంటానని చెప్పింది సార్. మరి ఇలా సుమారు 100 కోట్లు పెట్టి ఎట్లా కట్టుకున్నారు సార్ ఎంహెచ్ఆర్సీలో? ఇలా మర్రి చెన్నారెడ్డి మానవ వనరులకు సంబంధించినటువంటి కేంద్రంలో 100 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఒక అధునాతనమైన బంగ్లా కట్టుకున్నారు సార్ ముఖ్యమంత్రి గారు. దాని చుట్టూ కంచెకే సుమారు 17 కోట్లు సార్. కొత్త గడి కట్టుకుని ఆ గడి కట్టుకొని ఆ గడికి కంచె వేసేందుకు 17 కోట్ల రూపాయలు సార్ కంచెకే. మరి ఈ విధంగా ఒకవైపు ఆ విధంగా ఉంది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఉండవు సార్, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు ఉండవు సార్, రైతు బంధు ఇస్తేందుకు పైసలు ఉండవు సార్. కానీ వీళ్ళకు అందాల పోటీలకు పైసలు ఉంటవి, మెస్సీని తీసుకొచ్చేందుకు పైసలు ఉంటవి, అందమైనటువంటి అద్దాల భవనాన్ని కట్టుకుంటేందుకు నీకు ఎంఎస్సీ హెచ్ఆర్లో పైసలు ఉంటవి. అదే విధంగా నువ్వు రకరకాలుగా ఏదైతే ఇవ్వాలి మీరు ఇంతకుముందు చెప్పినారు, ఏదైతే మూసీ సుందరీకరణ కోసం దాన్ని ఎట్లా చేయాలి, ఆ ప్రపోజల్స్ ఏంటని చెప్పేసి ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేస్తే మెయిన్ ఆర్ట్ అనే కంపెనీకి 164 కోట్ల రూపాయలు చెల్లించిన మాట వాస్తవం. అదేవిధంగా ఎస్బీఐ ఏదైతే మెట్రో సంబంధించిన దానికోసం స్టడీ కోసం దానికి 258 కోట్లు చెల్లించిన మాట వాస్తవం. అదేవిధంగా అనేక రకాలుగా అంటే ఏదైతే ఏది స్టడీ చేయాలంటే దానికోసం ఒక కన్సల్టింగ్ కంపెనీ ఏర్పాటు చేసి దానికోసం పైసలు ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అంటే 100 కోట్లు మీరు ఇలా మెస్సీని తీసుకొచ్చేందుకు ఉంటుంది, నీ మనోడు ఫుట్బాల్ ఆడుతందుకు 5 కోట్ల రూపాయలు పెట్టి ఆడ స్టేడియం కట్టుకునేందుకు ఉంటుంది. కానీ మరి తెలంగాణ విద్యార్థులు ఏ పాపం చేసిర్రు? నువ్వే చెప్పినావు కదా ఆ రోజు. ఏం చెప్పినావు నువ్వు? ఎంతమంది చెప్పినంటే కాంగ్రెస్ పోతే అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లోనే ప్రతి యూనివర్సిటీకి సరిపడా ప్రత్యేక నిధులు కేటాయించి, మౌలిక వసతులు కేటాయించి, హాస్టల్ వసతులు అధికరణ చేసి అన్ని యూనివర్సిటీలో పోస్టు ఫిల్ చేస్తామని చెప్పారు సార్. సార్ నేను అడుగుతా, ఒక ఉస్మాన్ స్టూడెంట్ లీడర్ నేను అడుగుతా ఉన్నా సార్, ఎందుకంటే నేను దాంట్లో పిహెచ్డీ చేసిన పీజీ చేసిన డాక్టరేట్ సార్. నేను అడుగుతాను సార్, 1000 కోట్ల రూపాయలు ఇస్తాను ముఖ్యమంత్రి యొక్క హామీ ఏకాకెత్తకపోయి నేను అడుగుతా ఉన్నా సార్. చప్పట్లు కొట్టించుకున్నావు, తాళాలు కొట్టించుకున్నావు, ఆహో ఓ అని పొగిడించుకున్నావు. ఏమంటారు కదా సార్, ఇప్పుడు వారికి బాగా పొగిడించుకోవడము, వారిని సపోర్ట్లు కొట్టించుకోవడము. ఇంకా కొంతమంది ప్రొఫెసర్ అయితే ఒక విద్య వాళ్ళు ప్రేమించారట, ఈ విద్యను ప్రేమించారని చెప్పేసి మాట్లాడారు. రాలేదు. ఈ విధంగా విద్య బాగుపడేది ఆ ప్రొఫెసర్ చెప్తున్న పరిస్థితికి వచ్చింది సార్. 1000 కోట్ల రూపాయలు ఇలా ఉస్మాన్ సిటీ విద్యార్థి లోకం అడుగుతా ఉంది, అన్ని యూనివర్సిటీలు అడుగుతా ఉన్నాయి. 1000 కోట్ల రూపాయల జీవో ఏది పోయింది, పైసలు ఎడిపోయినాయి అలా అడుగుతా ఉన్నారు సార్. అదేవిధంగా నేను ఇంకోటి అడుగుతున్నాను సార్, నేనేం చెప్పాను సార్, రియంబర్స్మెంట్ సంబంధించాడు సార్, ఒక్కసారి విడుదల చేస్తామని చెప్పారు సార్. జీవో నెంబర్ 7లో ఒకే విడతాడు సార్, కానీ అప్లికేషన్ మాత్రం 4 విడతలు అప్లై చేయమని చెప్తున్నారు సార్. ఎంత దుర్మార్గం అంటే, వీళ్ళు చెప్పేదేమో ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. ఏమని చెప్పారు వీళ్ళు? ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు ఒక విడతాడు సార్. అదేవిధంగా ఆగస్టు 1 నుంచి, అవును సార్ 3 నెలలకు ఒకసారి, ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు ఒక విడతా సార్. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఒక విడతా సార్. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 ఒక విడతా సార్. వీరు చెప్పడం ఏం చెప్తారు, జీవో నెంబర్ 7లో ఒకే విడతలో ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్తారు సార్. కానీ 4 విడతల్లో అప్లికేషన్ అంటారు సార్. ఈ 4 విడతల్లో అప్లికేషన్ చేస్తే సార్, మొదటి విడతలో అప్లికేషన్ ఎప్పుడైతే అప్లై చేసినావో అప్లై చేసిన 75 రోజులకి ఫీజు రింబర్స్మెంట్ చేస్తారు సార్. అంటే 2 నెలల 15 రోజులకి వేస్తారు సార్. 3 నెలలకేమో 5 ఏళ్ళు అప్లై చేస్తాడు, 5 నెలల తర్వాతకి రింబర్స్మెంట్ వేస్తారు సార్. మరి ఎట్లా సార్ ఒకే విడతలు ఎట్లా సార్? ఇది వేస్తామని చెప్తున్నాడు కానీ చేసే గ్యారెంటీ కూడా లేదా? లేకపోగా ఇప్పుడు దాటిన తర్వాత అయిపోతుంది, తర్వాత చూసుకుందాం. 4 విడతలలో అప్లికేషన్ ఇచ్చి డీబీడీ పదవులు ఒకే విడత ఎట్లా చెప్తా సార్? అబద్ధం చెప్తున్నాడే కదా సార్. అదేవిధంగా 75 రోజులలో విడుదల చేస్తారు, 75 రోజుల తర్వాత విడుదల చేస్తామని చెప్తారు అప్లై చేసిన తర్వాతకి. అదేవిధంగా ఒకవేళ విద్యార్థులతో 7 రోజులు చెల్లించాలి సార్. ఈయన మాత్రం 75 రోజులలో వేస్తారట, విద్యార్థులు మాత్రం పడంగానే, లేకపోతే మీరు ఏమంటే 7 రోజులు చెల్లించాలి. 7 రోజులలో ఆయన ఆన్లైన్ పని చేయదు, లేకపోతే చెల్లించకపోతే మళ్ళీ రెవెన్యూ రికవరీ చట్టం అన్యాయం సార్. ఇది ఇంకొక అన్యాయం ఉన్న సార్. ఇలా
ఫస్ట్ ఇయర్ చదువుకున్నటువంటి విద్యార్థి ఒకవేళ సెకండ్ ఇయర్లో ఏదన్నా ఆర్థిక ఇబ్బందులలో మూసేస్తే కొనసాగించకపోతే ఆ రియంబర్స్మెంట్ వెనక తీసుకునే కుట్ర కూడా జరుగుతున్నది సార్. అవును, అది అంటే ఖచ్చితంగా first- ఉంది దాంట్లో వాళ్ళు ఇష్టం ఇచ్చిన సార్. జీవోలనే ఉంది. జీవోలు ఫస్ట్ ఇయర్లో నువ్వు ఏదైతే నీకు రియంబర్స్మెంట్ 30,000 ఇచ్చింది అనుకో సార్, నువ్వు సెకండ్ ఇయర్లో నీ ఆర్థిక పరిస్థితి బాగాలేకను ఇంటికాడ పరిస్థితులు బాగాలేక తెలంగాణలో కొంతమంది అవును, ఏదో ఆపత్ర రావచ్చు. ఆపత్ర వచ్చి చదవరు సార్. చదవకపోతే మళ్ళీ రియంబర్స్మెంట్ వెనక తీసుకునే విధానం ఏంటి సార్? దీన్ని తెలంగాణ విద్యార్థి లోకం లెఫ్ట్ ఆర్గనైజేషన్ కావచ్చు, రైట్ ఆర్గనైజేషన్ కావచ్చు, తెలంగాణ విద్యార్థి లోకం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సార్. అంటే దీనికి కారణం ఏం కనపడుతున్నా ఉందంటే టోటల్ గా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలి. మరొక విష్ణు రామచంద్రారెడ్డి వారసుడిగా తయారైనటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి మళ్ళా కూడా ఒక గడియల పాలన తీసుకురావాలి, ఒక రామచంద్రరెడ్డి పాలన తీసుకురావాలి, ఎవరు చదువుకోవద్దు, భూస్వామి వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన ఈ విధానం కనపడుతుంది సార్. ఆయన చెప్పింది కదా సార్, నా ఇంటి మీద నడుచుకుంటూ పోవాలంటే చెప్పులు తలకాయ మీద పెట్టుకొని పోవాలని చెప్పేసి అన్నారు సార్. అంటే మళ్ళీ వెనకటి రోజులు తీసుకొచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినారు సార్. వెనకటి రోజులు తీసుకొస్తా అని ఆల్రెడీ చెప్పిండు. చెప్పింది కదా సార్, అందుకని క్యూ లైన్లు వచ్చినాయి. యూరియా కోసం సార్ ఇలా యాప్ల పేరుతో ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు సార్. యూరియా కోసం ఇలా చదువుకున్న వాళ్ళకే యాప్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఇలా ఎవరైతే చదువుకొని రైతు అంటే ఓపెన్ చేస్తారు సార్. ఇలా జిరాక్స్ షాప్ దగ్గర క్యూ లైన్లు వచ్చినవి, యూరియా షాప్ దగ్గర క్యూ లైన్లు వచ్చినవి, అనేక రకాలుగా అన్ని మొత్తం రకాల తెలంగాణ రాష్ట్రమే క్యూ లైన్లో నిలబడేది. థ్యాంక్ యూ బాలాజీ గారు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.